జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. వయసు మీద పడి రెక్కలు ఆడని వృద్ధులు, ఆసరా కరువైన ఒంటరి మహిళలు ఏళ్లుగా ఒకే ఒక్క ఆశతో ఎదురు చూస్తున్నారు. మాకు పెన్షన్ రాదా, మా కష్టాలు తీరవా అని ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన లక్షలాది మంది పేదలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు. 2 లక్షల కొత్త పెన్షన్లకు శ్రీకారం చుట్టి ప్రజాప్రభుత్వం అని మరోసారి రుజువు చేసుకుంది. కొన్నేళ్లుగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్న లక్షలాది మందికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజమైన భరోసా ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కొత్తగా ఏకంగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇది మాటలకే పరిమితం చేయకుండా 2026-27 వార్షిక బడ్జెట్లో ఏకంగా 233 కోట్ల రూపాయలను కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. అంటే త్వరలోనే 2 లక్షల కొత్త ఇళ్లలో చేయూత పెన్షన్ల ద్వారా సంతోషాలు వెల్లివిరియబోతున్నాయన్నమాట. అయితే ఇప్పటికే పేరుకుపోయిన లక్షలాది దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించడం అధికారులకు పెను సవాల్గా మారనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 42.23 లక్షల మంది నెల నెల చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవి బోధకాలు బాధితులకు నెలకు 2016 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు మాత్రం పెన్షన్ను 4016 రూపాయలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో 2 లక్షల మందిని కొత్తగా చేరనున్నారు. గత 3 ఏళ్లుగా బోధకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి చేరి పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల బడ్జెట్లో కొత్త పెన్షన్ల ప్రకటన వెలువడిన తర్వాత ఫిబ్రవరి 20 నుంచి ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో కూడా భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించినవి 2 లక్షల పెన్షన్లు కాగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య 12 లక్షలు దాటింది. వీటిలో వృద్ధాప్య పెన్షన్ కోసం 4 లక్షలు, వితంతు ఒంటరి మహిళల జాబితాలో 3.5 లక్షలు, గీత, చేనేత కార్మికుల విభాగంలో 3 లక్షలు, దివ్యాంగుల పెన్షన్కు 72,000 దరఖాస్తులు ఉన్నాయి. ఈ భారీ సంఖ్య నుంచి కేవలం 2 లక్షల మంది అత్యంత అర్హులను మాత్రమే ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్టమైన వడపోత కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.